శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వైశేషిక సూత్రాలు చూసుకుంటూ ఉన్నాము. కాణాదులు ఇచ్చినవి. అందులో మొదటి అధ్యాయం పోయిన వారం పూర్తి చేసుకున్నాము. రెండో అధ్యాయంలోకి వెళ్దాము. ఇందులో ప్రతి అధ్యాయానికి రెండు ఆహ్నికలు సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు రెండో అధ్యాయంలో సెకండ్ చాప్టర్లో మొదటి ఆహ్నిక చూసుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, పృథివీ, ఆపహ, తేజః, వాయువు, ఆకాశం అని ఇవన్నీ ద్రవ్యాలని చెప్తున్నారు. ఇప్పుడు వీటి గుణాలను చెప్తున్నారు. పృథివీ, అప్తేజో, వాయురాకాశాలకు రూపరస గంధ స్పర్శలు మొదలైన గుణాలుంటాయని చెప్పారు. సంఖ్యలు, పరిమాణాలు, పృథక్త్వం, సంయోగ విభాగం మొదలైనవన్నీ ఉంటాయి. కానీ ముఖ్యంగా రూపరస గంధ స్పర్శలు ఉంటాయని చెప్పారు. అయితే మీకు గుర్తుండే ఉంటుంది, మనం అసలు చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు ప్రథమ అధ్యాయం ప్రథమాహ్నికలో మొదలు పెట్టగానే ద్రవ్యాలు, గుణాలు, కర్మలు చెప్తాను అని మొదలుపెట్టాయన. అందులో పృథివీ, ఆపత్, తేజో, వాయురాకాశాలు ద్రవ్యాలు, రూపరస గంధ స్పర్శలు గుణాలని చెప్పి, ఇందులో శబ్దం చేర్చలేదే అని మనం బాగా ఆలోచించుకుంటూ ఉన్నాము. ఆయన చెప్పకపోతే పర్వాలేదు, మనమే యాడ్ చేసుకుందాం అనుకున్నాం అప్పట్లో. మన భాష్యకారులు, టీకాకారులు వీటికి వివరణ ఇస్తూ చా ఉన్నది కాబట్టి మిగిలినవి కూడా మనం యాడ్ చేసుకోవాలని చెప్పారు. వాళ్ళు కూడా మళ్ళీ ద్రవ్యత్వం మొదలైనవి రాసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు పృథివ్యప్తేజో వాయురాకాశాల్లో రూపరస గంధ స్పర్శలు మాత్రమే చెప్పారు, 4. ఐదోది శబ్దం ఎందుకో మన కాణాదులు మాట్లాడట్లేదు. రెండో విషయము, చా ఉంది కాబట్టి ద్రవ్యత్వాన్ని మనమే యాడ్ చేసుకుందాం పట్టు అని మన వాళ్ళు, దీనికి అర్థం చెప్తున్న వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇక్కడ దాన్ని కూడా రాయలేదు, కానీ వాడుతున్నారు. ఈ రెండు పెట్టుకునే ఇవాళ రెండో అధ్యాయం చదువుకుంటూ వెళ్దాము. ఇప్పుడు పృథివికి ఏముంటాయి గుణాలు, ఆపహ నీళ్ళకి ఏముంటాయి, తేజః అగ్నికి ఏముంటాయి, వాయువు గాలికి ఏముంటుంది, ఆకాశానికి ఏమని చూద్దాము. రూపరస గంధ స్పర్శవతి పృథివీ, భూమికి ఉండే గుణాలు రూపము, రసము, గంధము, స్పర్శ అని చెప్పారు. అయితే శబ్దము కూడా ఉంటుంది. పృథివీ శబ్దాలు కూడా చేస్తూ ఉంటుంది. మరెందుకో తెలియదు కానీ కాణాదులు శబ్దాన్ని పూర్తిగానే ఇందులో వదిలిపెట్టేశారు. 4 చెప్పారు. దీనివల్ల వేదం నుంచి కొంచెం పక్కకు వెళ్ళారు వీళ్ళెందుకో మరి. వేదంలో పృథివికి 5 లక్షణాలుంటాయని చెప్తారు. మొత్తము 5 విషయాలుంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలన్నీ ఉంటాయని చెప్పుకుంటూ వస్తారు. మన వేదాలు అట్లానే చెప్తాయి, మన పురాణాలు అట్లానే చెప్తాయి. కాణాదులు మాత్రం శబ్దం ఒకటి వదిలిపెట్టి మిగిలిన 4 పృథివీ లక్షణాలని చెప్పారు. ఎందుకో మరి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మన భాష్యకారులు మొదలైన వాళ్ళు కూడా దాని గురించి ఇంకేం మాట్లాడలేదు. ఎందుకు వదిలిపెట్టేసి ఉంటారు అన్న దాని గురించి వాళ్ళు యూజువల్గా కొన్నిటికి గెస్ చేస్తారు, దీనికి ఎందుకో అది కూడా చేయలేదు. తర్వాత రూపరస స్పర్శవత్యాపో స్నిగ్ధాః, నీళ్ళు ఎట్లా ఉంటాయి అంటే రూపం ఉంటుంది, రసం ఉంటుంది, స్పర్శ ఉంటుంది. మళ్ళీ శబ్దం లేదని చెప్తున్నారు. నీళ్లకు శబ్దం కూడా ఉంటుంది, నీళ్లు శబ్దం కూడా చేస్తాయి. కానీ శబ్దం వదిలిపెట్టారు. సరే, 3 చెప్పారు 4 మన వేదం చెప్పే 4 3 వాళ్ళు తీసుకున్నారు, ఒకటి వదిలిపెట్టి. కాక అది స్నిగ్ధంగా కూడా ఉంటుందంటే తగులుకుని ఉంటుంది, తడితో ఉంటుంది అని చెప్తున్నారు. అది దాని లక్షణం అని చెప్తున్నారు. ఆ తర్వాత తేజస్, అగ్నికి రూపము, స్పర్శ ఉంటుంది అని చెప్తున్నారు. దానికి శబ్దం కూడా ఉంటుంది. స్పర్శవాన్ వాయువు అంటున్నారు.
వాయువుకు స్పర్శ ఒకటే కాదు శబ్దం కూడా ఉంటుంది. ఎట్లా ఉంటాయని మనం చూద్దాము. భూమి ఉన్నదనుకోండి, అది కనిపిస్తుంటుంది. కాబట్టి ఒక రూపంతోటి ఉంటుందది. పైగా రూపాలంటే రంగులని చెప్పారు మన వాళ్ళు. భాష్యకారులు ఇంతకుముందు పైన రూపం గురించి మనము మొదటి అధ్యాయంలో ఇక్కడ చదువుకుంటున్నప్పుడు రకరకాల రంగులన్నీ రూపాలని జెప్పారు ఎందుకో మరి. కాబట్టి భూమి రకరకాల రంగుల్లో ఉంటుంది వీళ్ళని బట్టి గూడా. లేకపోయినా మనమైనా దాన్ని కళ్ళతోటి చూస్తాం గాబట్టి అది రూపం ఉన్నదే అయి ఉన్నది భూమి. రసము దానికి రుచి ఉంటుంది భూమికి. ఏదైనా మనము మట్టి గాని ఏమైనా లేతే భూమి నుంచి వచ్చిన పృథివీ లక్షణంతో ఉన్న ద్రవ్యాలని మనము రుచి కూడా చూడొచ్చు. అట్లానే గంధము భూమికి వాసన కూడా ఉంటుంది. తర్వాత స్పర్శ మనం తాకొచ్చు. భూమి శబ్దం గూడా చేస్తూ ఉంటుంది. యాక్చువల్‌గా మనము భూమి మీద చెవు ఆనించి వింటూ ఉంటే శబ్దాలు వినిపిస్తాయి. కాక నీటి లక్షణాలు నీటికి రూపం ఉంటుంది. కళ్ళతోటి చూస్తాము. రసము నాలుకకు రుచి తెలుస్తుంది. స్పర్శ చేతికి తాకుతుంది. నీళ్లకు శబ్దం గూడా ఉంటుంది. చెవులకు తెలుస్తుంది. తర్వాత తేజస్ అగ్ని దానికి రూపము ఉంటుంది. స్పర్శ ఉంటుంది. అగ్నిని మనం కళ్ళతోటి చూడగలము. తాకితే చెయ్యి కాలుతుంది అదే వేరే విషయము. కానీ దాని స్పర్శ దానికుంటుంది. పైగా అగ్ని కూడా శబ్దం చేస్తుంది. ఏదైనా కాలుస్తున్నప్పుడు శబ్దం చేస్తుంటుంది. గాలికి స్పర్శ ఉంటుంది. మనం తాకొచ్చు. అది మనల్ని తాకితే మనకు తెలుస్తుంటుంది. చర్మానికి తెలుస్తుందది. శబ్దం చెవులకు తెలుస్తుంది. శబ్దమైతే చెవులకు తెలుస్తుంది. స్పర్శ చర్మానికి తెలుస్తుంది. రూపము కళ్ళకు తెలుస్తుంది. రుచి నాలుకకు తెలుస్తుంది. వాసన ముక్కుకు తెలుస్తుంది. ఈ 5 ఇంద్రియాలతో ఆ తన్మాత్రలు ఈ భూతాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే తర్వాత మిగిలింది ఆకాశము. ఆకాశంలో అంటే ఏవి? రూపరస గంధ స్పర్శాదులు ఏవి న విద్యంతే తెలియబడవు అని చెప్తున్నారు. ఏ విధంగా గూడా ఆకాశాన్ని తెలుసుకోలేము అని చెప్తున్నారు. కానీ ఆకాశానికి శబ్దమన్న గుణం ఉంటుందని చెప్తున్నారు మన ఋషులు. వేదాల్లో, మన పురాణాల్లో. మరెందుకో ఆకాశానికి ఏమో ఉండవని చెప్పారు మన వాళ్ళు. కాణాదులు. ఆ తర్వాత సర్పిః జతు మధుచ్ఛిష్టానాం అగ్ని సంయోగాత్ ద్రవ్యత్వం అద్భిః సామాన్యం. సర్పి అంటే నెయ్యి, జతు అంటే లక్క, మధుచ్ఛిష్టం అంటే మైనము అంటాము. మైనము కొవ్వొత్తి తయారు చేసేందుకు వాడే ద్రవ్యము. దాన్ని ఇంగ్లీష్‌లో వాక్స్ అని గూడా పిలుస్తారు. జతును లాక్స్ అంటారు. ఇదేమో వాక్స్, ఇది లాక్స్, ఇదేమో ఘీ. ఈ 3 అగ్ని సంయోగాత్ ద్రవ్యత్వం అద్భిః సామాన్యం. ఈ మూడిటికి అసలు టెక్నికలీ అవి ఏంటో ఇక్కడ చెప్పలేదు. కాబట్టి మన వాళ్ళు పృథివీ లక్షణాలతో ఉన్న వస్తువులుగా తీసుకుని ఈ 3 పృథివీ లక్షణంతో ఉన్నా కూడా అగ్ని కలిసిందంటే అగ్నితో కూడి ఈ పృథివీ లక్షణాలతో ఉన్న ఈ 3 వస్తువులు అగ్నితో కలిసి ద్రవ్యత్వాన్ని ద్రవించడాన్ని పొందుతాయి. ద్రవ్యత్వం అన్న లక్షణాన్ని పొందుతాయని చెప్తున్నారు. ఈ ద్రవ్యత్వం గురించి, ఆ గుణం గురించి ఇక్కడ మన వాళ్ళు చెప్పలేదు. కాణాదులు 6వ సూత్రంలో దాన్ని వదిలిపెట్టారు ద్రవ్యత్వాన్ని. కానీ అక్కడ వదిలిపెట్టినా కూడా ఇక్కడ ఈ 6వ సూత్రంలో మాత్రం దాన్ని వాడుకుంటున్నారు. అగ్నితో కలిసి పృథివీ సంబంధమైన ఈ 3 వస్తువులు ద్రవ్యత్వం అన్న గుణాన్ని పొందుతాయి. దాంతో అప్పుడవి అద్భిః సామాన్యం నీటి గుణంతో ఉంటాయి అని చెప్తున్నారు. పృథివీ లక్షణం ఉన్న ఆ 3 అగ్ని లక్షణంతో కలిసి నీరు లక్షణంగా మారుతాయి అని చెప్తున్నారు. సర్పిః జతు మధుచ్ఛిష్టానాం అగ్ని సంయోగాత్ ద్రవ్యత్వం అద్భిః సామాన్యం. తర్వాత
త్రప్పు సీస లోహ రజత సువర్ణానాం అగ్ని సంయోగాత్ ద్రవ్యత్వం అద్భిః సామాన్యం. ఇక్కడ త్రపు, సీస, లోహ, రజత, సువర్ణ అని ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. త్రపు అంటే తగరము అని పిలుస్తారు. దాన్ని మనము టిన్ అంటాము. తగరము. ఆ తర్వాత సీసము, సీసాన్ని లెడ్ అని పిలుస్తారు ఇంగ్లీష్‌లో. లోహము ఐరన్, ఇనుము. రజతము వెండి. సువర్ణము బంగారము. గోల్డ్, సిల్వర్, ఐరన్, లెడ్, టిన్ మొదలైన మెటీరియల్స్ చెప్తున్నారు. ఈ మెటీరియల్స్ అన్నీ టెక్నికలీ భూ సంబంధమైనవే. మరి పృథివీ లక్షణాల్లాగానే సర్పిః, జత్తు, మధు, చిష్టన్ లాగానే వీటిని గూడా త్రపు, సీస, లోహ, రజత, సువర్ణాలని తీసుకోవాలి గదా! మరి ఇవి గూడా భూమిలో నుంచే వస్తాయి. భూతత్వంతోటే ఉంటాయి గదా! మరెందుకో తెలీదు గానీ మన భాష్యకారులు వీటిని మాత్రము అగ్ని రూపాలుగా చెప్తూ, అయితే అగ్ని సంయోగాత్ ఆ అగ్ని రూపాలైనా గూడా ఈ త్రపు, సీస, లోహ, రజత, సువర్ణాలు అగ్ని రూపాలైనా కూడా అవి అగ్నితో కలిసాయంటే అవి కూడా ద్రవిస్తాయి, కరుగుతాయి. ఆ ద్రవ్యత్వాన్ని పొందుతాయి. పొంది అవన్నీ గూడా అద్భిః సామాన్యం నీరు లక్షణాల్ని పొందుతాయి. ఒకవేళ ఇనుమైనా, బంగారమైన, వెండైనా, సీసమైన ఏదన్నా మనం కాల్చామంటే అది గూడా కరిగి కారుతూ ఉంటుంది కాబట్టి, ఇవన్నీ గూడా అగ్ని సంబంధంతో నీటి లక్షణాలను పొందుతాయని జెప్తున్నారు. త్రపు, సీస, లోహ, రజత, సువర్ణానాం అగ్ని సంయోగాత్ ద్రవ్యత్వం అద్భిః సామాన్యం. ఇప్పుడు విషాణి, కకుద్మాన్, ప్రాంతేవాలదిః, సాస్నావాన్ ఇతి గోత్వే దృష్టం లింగం. ఎందుకు ఈ లింగాలంటే గుర్తులు తెలుసుకోవాలి. గుణాలను ఎందుకు తెలుసుకోవాలి అంటే గుర్తుపట్టడానికి అని జెప్తున్నారు. ఇప్పుడు ఒక గోవున్నదనుకోండి. ఇది ఆవు అని ఎట్లా తెలుస్తుంది అని ఒక ఎగ్జాంపుల్ తోటి చూపిస్తున్నారు. ఒక గోవును చూసి ఇది గోవు, ఇది ఆవు అని ఎట్లా తెలుసుకుంటాము? దానికి కొన్ని లక్షణాలుండాలి. అది విషాణి అయి ఉండాలి. అంటే కొమ్ములతో ఉండాలి. అది కకుద్మాన్ అంటే మూపుతో ఉండాలి. అది ప్రాంతే బాలదిః దాని తోక చివరన వెంట్రుకల కుచ్చుండాలి. సాస్నావాన్ దానికి గంగడోలుండాలి. అంటే మెడ దగ్గర ఇట్లా కొంచెం వేలాడుతూ ఉంటుంది. అదుండాలి. ఇవన్నీ ఉంటే దాన్ని గోవని పిలుస్తారు అని మనం ఎట్లా కనిపెడతామో, ఈ లక్షణాలను గుర్తులను చూసి మనము ఓహో! ఇది గోవు అని ఎట్లా కనిపెడతామంటే దృష్టం లింగం ప్రత్యక్ష ప్రమాణంతో కళ్ళతోటి చూసి అదిగో కొమ్ములు, అదిగో తోక, అదిగో గంగడోలు, అదిగో దాని మూపు కనిపిస్తున్నాయి గాబట్టి ఇది ఆవు అని మనం కనిపెట్టినట్టే రంగు, రూపము, రసము, గంధము, స్పర్శ ఉంటే ఓహో! ఇది భూమి అని కనిపెట్టాలి. ఒకవేళ రూపము, రసము, స్పర్శ ఉంటే ఓహో! ఇది నీరు అని మనం కనిపెట్టాలి. ఇట్లాంటివి అందుకని మనం కనిపెట్టేది. ఈ గుర్తులెందుకు చూసుకుంటున్నాం అంటే గుర్తుల్ని బట్టి ఆ పదార్థం ఏంటో తెలుసుకోవడం కోసం అని జెప్పారు. ఒక ఎగ్జాంపుల్‌తో సహా. నా క్వెషన్ ఏంటంటే ఒకవేళ ఆవుకు కొమ్ములు లేవనుకోండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళయ్యాక అది పెరుగుతుంటే దానికి కొమ్ములొస్తాయి. అంతకన్నా ముందు కొమ్ములుండవు మరి దానికి. కకుద్మాన్, ప్రాంతే వాలదిః, సాస్నావాన్ అవ్వచ్చు. మరి అంత చిన్నప్పుడు ఇవన్నీ దానికి లేకపోయినా గూడా, ఇవన్నీ ఉన్నా అందులో కొన్ని ఉన్నా, ఒకటో రెండో లేకపోయినా గూడా దాన్ని చూడగానే ఆవని మనకెట్లా తెలుస్తుందంటే, తెలుస్తుంది మరి తెలుసుకు చెప్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ప్రత్యక్ష ప్రమాణంతోటి తెలుస్తూ ఉంటుంది. సరే. తర్వాత సూత్రము. స్పర్శః చ వాయోః కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ తోటి ఏం తెలుసుకున్నాము? కొన్ని గుర్తుల్ని బట్టి అదేంటి పదార్థమో తెలుసుకోవాలి. ఇంకిక్కడి నుంచి ఈ గుర్తులను బట్టి గాలంటే ఏంటి? ఆకాశం అంటే ఏంటి? మొదలైనవి తెలుసుకుంటూ వెళ్దాము అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి కొన్ని వాయువు గురించి చెప్తారు చూద్దాం. స్పర్శ ఉంటే
దాన్ని వాయువు అని తెలుసుకోవాలి. వాయువుకు స్పర్శ ఒకటే ఉంటుంది. ఇంక వేరే ఉండవు. స్పర్శ ఉన్నదంటే, ఓహో! తాకుతున్నది కాబట్టి గాలి అని మనం కనిపెట్టాలి. కానీ ఏంటంటే, వాయువుకు స్పర్శ ఉంటుందని చెప్పారు అవును. స్పర్శ వాయువుకు ఒక్కదానికే గాదు మిగిలిన వాటికి గూడా ఉంటాయి. ఆకాశాన్ని వదిలిపెట్టి మిగిలిన వాటికి కూడా స్పర్శ ఉంటుంది. కానీ స్పెషల్‌గా వాయువుకు ఒక్కటే ఉంటుందని చెప్పడమో ఏంటో ఇక్కడ వాళ్ళ ఉద్దేశము. మళ్ళీ శబ్దాన్ని వదిలిపెట్టేశారు. అది వేరే విషయము. స్పర్శః చ వాయోః. ఆ తర్వాత నచ దృష్టానాం స్పర్శః ఇతి అదృష్టలింగః వాయుః. ఇప్పుడు మిగిలినవి రూపము, రసము, గంధము ఆ 3 దృష్టానాం కళ్ళకు కనపడే వాటికి చిహ్నాలు. భూమి ఉన్నదనుకోండి, దానికి రూపం ఉంటుంది. దృష్టము కళ్ళతోటి ప్రత్యక్ష ప్రమాణంతోటి మనం తెలుసుకోవచ్చు. కళ్ళతోటి చూడొచ్చు భూమి అని. దానికి రుచి ఉంటుంది. దానికి గంధము, వాసన ఉంటుంది. కాబట్టి మనకు ఫిజికల్ గుర్తుల వల్లనే ఇది భూమి అని మనం కనిపెట్టొచ్చు. లేదా నీళ్లకు రుచి, స్పర్శ ఉంటాయి గాబట్టి వాటితోటి మనం కనిపెట్టొచ్చు. అగ్నికైనా సరే రూపం ఉంటుంది, స్పర్శ ఉంటుంది. వాటితోటి మనం కనిపెట్టొచ్చు. కానీ వాయువుకు అట్లాంటి దృష్టలింగాలు, ప్రత్యక్ష ప్రమాణాలు పనిచెయ్యవు. ఎందుకు అంటే స్పర్శను ప్రత్యక్షంగా ఎట్లా తెలుసుకుంటామో, అందుకని స్పర్శః అదృష్టలింగః ఇతి వాయుః. స్పర్శ అన్న ఇంద్రియాలకు తెలవని ప్రత్యక్ష ప్రమాణం కాని వస్తువుగానే స్పర్శతో దాన్ని తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ 10వ సూత్రానికి గూడా నాకు మళ్ళీ కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. కనీసం ఒకటో, రెండో క్వెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మిగిలినవైతే భూమి, నీరు, అగ్నికి దృష్టలింగాలు ప్రమాణంగా ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణాలుంటాయి. రూప, రస, గంధాలని. అయితే అందులో పోనీ రూపము కళ్ళకు తెలుస్తుంటుంది. గంధము ముక్కుకు తెలుస్తుంటుంది. అయినా ముక్కుకు తెలిసే గంధాన్ని గూడా ప్రత్యక్ష ప్రమాణంగా ఎట్లా తెలుసుకుంటామో, ముక్కు ద్వారా అది గంధం అని తెలుస్తుంది అంతే గదా! దాన్ని కళ్ళతోటి చూడలేము. రుచిని గూడా ఇది రుచి ఉన్నది అని నాలుకకు రుచిగా తెలుస్తుంది గానీ, దాన్ని రుచిని మనం చూడలేము. కళ్ళతోటి రూపాన్ని చూడగలం గానీ, నోటితో రుచిని తెలుసుకుంటాం అంతే. దాన్ని యాక్చువల్‌గా చూడలేము. ముక్కుతో వాసన స్పెసిఫిక్‌గా చూడలేము. తెలుస్తుందంతే. అట్లానే గదా స్పర్శ గూడా ఊరికనే తెలుస్తుంది. గాలికి స్పర్శ ఉంటే ఉన్నది గానీ, స్పర్శ భూమికి, అగ్నికి, నీటికి, గాలికి నాలుగిటికుంటుంది. అదొక్కటే అదృష్టలింగం గాదు. దృష్టలింగం అంటే ప్రత్యక్ష ప్రమాణంతో తెలియబడే వస్తువు అని అర్థము. ప్రత్యక్ష ప్రమాణం అంటే 5 ఇంద్రియాలతోటి, పంచ ఇంద్రియాలతోటి కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, చెవులు అన్న 5 ఇంద్రియాలతోటి తెలియబడేవి ఏవైనా సరే ప్రత్యక్ష ప్రమాణాలు. అయితే ఆయన ఎందుకో మరి అయితే వీళ్ళు మన కాణాదులెందుకో మరి స్పర్శనొక్కదాన్నే అదృష్టలింగం అని జెప్తున్నారు. ఈ పద్ధతిలో స్పర్శ అదృష్టలింగం అది ప్రత్యక్ష ప్రమాణంతోటి తెలియదంటే ఎందుకు తెలియదు? ప్రత్యక్షంగా తాకుతూ ఉంటే చర్మానికి తెలుస్తుంది. కానీ చూడలేం గాబట్టి స్పర్శని అది అదృష్టలింగం అని బెట్టుకుందామంటే, చూడలేం గాబట్టి రుచిని, చూడలేం గాబట్టి వాసనను కూడా అదృష్టలింగాలుగానే పెట్టాలి. పెడితే మూడిటిని స్పర్శను, రుచిని, వాసనను మూడిటిని అదృష్టలింగాలుగా బెట్టాలి. లేదా వీటన్నిటిని స్పష్టలింగాలుగా పెట్టాలి. ఎందుకు అంటే ఇంద్రియాలకు తెలుస్తూ ఉంటాయి గాబట్టి. కానీ వాళ్ళు ఏ కారణానికి స్పర్శనొక్కదాన్ని పక్కకు తీసి అదృష్టలింగం అని జెప్తున్నారో క్లారిఫై చెయ్యలేదు సూత్రాల్లో. మన భాష్యకారులు గూడా దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. కాబట్టి దృష్టానాం అంటే దృష్ట లింగాల్లో, దృష్ట ప్రమాణం అంటే ప్రత్యక్ష ప్రమాణాల్లో స్పర్శ మాత్రం కలవదు. మిగిలిన వాటికి వాయువును పక్కన బెట్టి
అగ్ని, నీరు, భూమికి మాత్రము దృష్ట ప్రమాణాలు, ప్రత్యక్ష ప్రమాణాలతోటి తెలుస్తూ ఉంటుంది. అదృష్ట ప్రమాణము కంటికి కనపడని ప్రమాణమైన స్పర్శతో గాలిని తెలుసుకోవాలని చెప్తున్నారు. ఏంటో మరి వాళ్ళ మనసులో ఉన్నదేంటో? వాళ్ళ ఉద్దేశము ప్రాబబ్లీ భూమి, నీరు, అగ్ని 3 ఏదో ఒక రూపంగా తెలుస్తాయి. గాలి కళ్ళకు కనిపించేది కాదు గాబట్టి, దాన్ని మనం ఎట్లా తెలుసుకుంటామంటే స్పర్శతో తెలుసుకోవాలని చెప్తున్నారు. అంతవరకు తెలుస్తున్నది. అయితే అంత మాత్రాన స్పర్శని మళ్ళీ అదృష్టలింగంగా మార్చేయడం అనవసరం ఇక్కడ. మరి వాళ్ళేం జెప్తున్నారో ఏంటో. తర్వాత అద్రవ్యత్వమైన ద్రవ్యం. ఇంకొకటేం జెప్తున్నారు గాలి గురించి, గాలి టెక్నికలీ ద్రవ్యం కాదు. అయితే ఎందుకు అంటే, ద్రవ్యం అంటే ఏమి అని ఇక్కడ తర్వాత సూత్రంలో చెప్పారు గాబట్టి, ఇది జూసుకోకపోతే పైది అర్థం గాదు. 12వ సూత్రం జూసుకోకపోతే 11వ సూత్రం అర్థం గాదు గాబట్టి, ముందు దీన్ని చూద్దాము. క్రియావత్వాత్ గుణవత్వాత్ ద్రవ్యమట. ద్రవ్యం అని పిలవాలంటే దానికి క్రియ ఉండాలి, గుణము ఉండాలట. క్రియ, గుణము ఈ 2 ఉంటే, దాంట్లో ఏదో ఒక గుణం ఉండాలి. గుణాలంటే ఏమి? రూపరస గంధ స్పర్శలు, సంఖ్యలు, పరిమాణాలు, పృథక్త్వము, సంయోగ విభాగం, పరత్వ, అపరత్వ బుద్ధి, బుద్ధులు, సుఖ దుఃఖాలు, ఇచ్ఛా ద్వేషాలు, ప్రయత్నాలన్నవన్నీ గుణాలు. ఈ గుణాలు ఉండాలి. ఉత్క్షేపణం, అవక్షేపణం, ఆకుంచనం, ప్రసారణం, గమనం అని కర్మలుండాలి. ఈ గుణాలు, కర్మలు ఉంటేనే ద్రవ్యాలు అని చెప్తున్నారు ఈ తర్వాత సూత్రంలో, 12వ సూత్రంలో. క్రియలు, గుణాలు ఉంటేనే ద్రవ్యం అని. అయితే వాయువుకు టెక్నికలీ క్రియ, గుణము ఉండడం వల్ల అది కూడా ద్రవ్యమే అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇంత గూడా వాళ్ళు ఇక్కడి దాకా వచ్చి వాయువు కూడా ద్రవ్యమే, అది అద్రవ్యత్వం, దానికి అద్రవ్యత్వం ఉన్నా కూడా క్రియా, గుణము 2 ఉండడం వల్ల అది ద్రవ్యంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గానీ, అసలు ఈ సూత్రంలో మొదటి అధ్యాయంలో, మొదటి ఆహ్నికంలో ద్రవ్యాల్లో వాయువుని ఆల్రెడీ కలిపి చెప్పారు. పృథివ్యాపస్తేజో వాయురాకాశాలన్నీ ద్రవ్యాలని చెప్పారు. వీటి గురించి అసలు క్వెషనే లేదు. సరే కాబట్టిట కళ్ళకు కనిపించేదాన్ని మనం జనరల్‌గా ద్రవ్యం అనుకుంటాము. అయితే ఇక్కడ వాయువు కళ్ళకు కనపడదు. అయినా కూడా స్పర్శ అన్న గుర్తుతో తెలియబడుతూ ఉంటుంది ఒకటి. గాలికి ఏదో పనుంటుంది. అదేదో వాటిని వీటిని అటు ఇటు తోస్తూ ఉంటుంది. పైకో కిందకో లేవదీస్తూ, పడేస్తూ ఉంటుంది, కదిలిస్తూ ఉంటుంది. ఈ 5 క్రియలుంటాయి దానికి. అట్లానే ఏదో గుణాలన్నీ ఉంటాయి. గుణాలన్నీ ఉండవు మళ్ళీ. గుణాలన్నీ ఎందుకుంటాయి గాలికి? రూప, రస, గంధాలు 3 ఉండవు. స్పర్శ ఒకటే ఉంటుంది. కాబట్టి ఎన్నో కొన్ని గుణాలుంటాయి, కొన్ని క్రియలుంటాయి. పైగా స్పర్శ అన్న గుర్తుతో తెలియబడుతూ ఉంటుంది గాబట్టి వాయువు ద్రవ్యమే. టెక్నికలీ అది అద్రవ్యం. అది టెక్నికలీ ద్రవ్యం కాదు. ఎందుకు అంటే ద్రవ్యం అంటే కళ్ళకేదైనా కనపడితే ఇదిగో ఏదో పదార్థం, ఇదో ద్రవ్యం ఇక్కడుంది అని చెప్తాము. కాబట్టి అని చెప్తున్నారు. సరే అట్లానే అద్రవ్యత్వేన ద్రవ్యం క్రియావత్వాత్ గుణవత్వాత్ చ. కాక అద్రవ్యత్వేన నిత్యత్వం ముక్తము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం అర్థం చేసుకో. అది అద్రవ్యం అయి ఉన్నా గూడా ద్రవ్యం అనే అనుకోవాలి. ఎందుకు అంటే క్రియా గుణాలున్నాయి కాబట్టి. కానీ టెక్నికలీ అది ద్రవ్యం కాదు అని చెప్తున్నారు. అది అసలు ద్రవ్యం కాదు. క్రియా గుణాలు ఉండడం వల్ల ద్రవ్యం, అది పక్కన పెట్టు. అది అద్రవ్యము. అది అద్రవ్యం కాబట్టి అది నిత్యము ఉంటుంది అని ఉక్తం, ఇంతకు ముందే చెప్పామని చెప్తున్నారు. అది అద్రవ్యము, ద్రవ్యం గాదది. ద్రవ్యమైతే ఒకదాంతో ఒకటి కూడడము, విడిపోవడము అని అట్లాంటివేవో ఉంటాయి. గుణాలకు, కర్మలకు ఆధారమై ఉండడాలు ఇట్లాంటివన్నీ ఏవేవో ఉండాలి. వాయువు అసలు యాక్చువల్‌గా కళ్ళకు కనిపించే ద్రవ్యం గాదు. కాబట్టి అది అద్రవ్యము. కళ్ళకు కనిపించే వస్తువు గాదది, అద్రవ్యం గాబట్టి అది నిత్యము ఉంటుంది, అది విషయము. కళ్ళకు కనిపించేదేదైనా సరే నిత్యము ఉంటుందని చెప్పలేము. మారిపోతూ ఉంటుంది.
అయితే గాలి మాత్రం తెలియదు గాబట్టి, అద్రవ్యం గాబట్టి అది నిత్యము అని జెప్పారు. దాన్ని అద్రవ్యం, అద్రవ్యం అని 2 చోట్ల చెప్పుకుంటూ 11లో, 13లో అది అద్రవ్యం అని జెప్పుకుంటూ మళ్ళీ దాన్ని ఇక్కడ ద్రవ్యం గ్రూప్‌లో ఎందుకు బెట్టారో, ఈ కారణాలకి గుణాలు, కర్మలున్న కారణానికి అది ద్రవ్యం అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు మధ్యలో ఒక సూత్రంతోటి. కానీ అయినా గూడా అది ఆ ద్రవ్యం కాదు అని అనడం ఎందుకు? అది ద్రవ్యమే అని రుజువు చేస్తూ ఉన్న సెక్షన్‌లో, అది అద్రవ్యమే అని అనడం ఎందుకు? ఇంక దాన్నక్కడ వదిలిపెట్టొచ్చు కదా! అని నాకనిపించింది. ఆల్రెడీ మనకొకటి ఎస్టాబ్లిష్ చేసి చెప్పారు ఫస్ట్ చాప్టర్‌లో, ఫస్ట్ సెక్షన్‌లో. మనం సరే, హ్మ్ అని ఒప్పుకున్నాము, ముందుకొచ్చాము. మళ్ళీ వెనక్కెళ్ళి అది ద్రవ్యం కాదులే గానీ, అయినా గూడా ఈ కారణాలకి అని చెప్తున్నారు. సరే, మనం దాన్ని గూడా తీసుకుందాము. నిత్యము ఉంటుందిట గాలి. మరి అగ్ని కూడా నిత్యము ఉంటుంది. ఒకసారుండి ఓహో! ఒకవేళ ఒక్కొక్కసారి అగ్ని మనం ఏదైనా రగిలిస్తేనే కనిపిస్తుంది కళ్ళకి. కాబట్టి అది అనిత్యము. అప్పుడప్పుడు ఉంటుంది అగ్ని, అప్పుడప్పుడు ఉండదు. కాబట్టి అది గూడా అనిత్యము. నీళ్లు అక్కడక్కడ ఉంటాయి, అక్కడక్కడ ఉండవు. కాబట్టి అనిత్యము. భూమి అక్కడక్కడ ఉంటుంది, అక్కడక్కడ ఉండదు గాబట్టి అది గూడా అనిత్యము. గాలి ద్రవ్యం గాదు. కాబట్టి అది నిత్యము అని చెప్తున్నారో ఏంటో! సరే. ఇది గూడా మనకు కష్టం యాక్చువల్లీ. అగ్ని గూడా నిత్యమే. ఎందుకు అంటే, రగిలిన చోట అది వ్యక్తమై కనిపిస్తుంది. కర్రలో అగ్ని ఎప్పుడు నిగూఢంగానే ఉంటుంది. అది ఆ కర్రను కాలుస్తుంటే బయటపడి వ్యక్తమై కనిపిస్తుంది. లేకపోతే అవ్యక్తంగా ఉంటుంది. ఏవైనా అంతే గదా! సరే. వాయోః వాయు సమ్మూర్ఛనం నానాత్వ లింగం. ఇంకొక కారణం చూపిస్తాను పట్టు. గాలిని తెలుసుకునే విధానం ఏమి అంటే, వాయువు యొక్క సమ్మూర్ఛనం. అది కదులుతూ ఉంటుంది. అది కదులుతూ ఉంటుంది. గాలి రకరకాల యాంగిల్స్‌లో వెళ్తూ ఉంటుంది. కాబట్టి అది నానాత్వము. ఎన్నో రూపాల్లో ఉంటుందని మనం గుర్తించాలి అని చెప్తున్నారు. గాలి ఎన్నో వైపులా వీస్తూ ఉంటుంది గాబట్టి, అది ఎన్నో రూపాలుగా ఉంటుందని మనం గుర్తించాలని చెప్తున్నారు. వాయోః వాయు సమ్మూర్ఛనం నానాత్వ లింగం. వాయు సన్నికర్షే ప్రత్యక్షాభావాద్ దృష్టం లింగం న విద్యతే. వాయువు సన్నికర్షం అదే దగ్గరికి రావడం, దూరం వెళ్ళడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి గాబట్టి సమ్మూర్ఛనం వల్ల నానాత్వం అనేకమైన గాలులుగా ఉంటుందని మనం కనిపెట్టాలని జెప్పారు. అయితే చెప్పాం గాని మీరు దాన్ని ప్రత్యక్షంగా చూద్దామని బయలుదేరొద్దు, కనిపించదు. వాయువు యొక్క సన్నికర్షం, వికర్షణం అంతా దగ్గరికి రావడం, దూరం వెళ్ళడం ఇట్లాంటివన్నీ ప్రత్యక్ష అభావాత్ ప్రత్యక్షంగా నీకు ప్రత్యక్ష ప్రమాణాల వల్ల తెలిసేది గాదు. గాలిని చూడలేవు. కాబట్టి దృష్టం లింగం న విద్యతే. నీకు కళ్ళతోటి చూసేందుకు గుర్తులేమి ఉండవు అని చెప్తున్నారు. కళ్ళతోటి చూస్తే మాత్రమేనా దృష్ట ప్రమాణము? దృష్ట ప్రమాణం అంటే ప్రత్యక్ష ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణం అంటే కళ్ళ ముందు కనిపిస్తేనే అది ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పడం కష్టము. అక్షములు అంటే ఇంద్రియాలు. ప్రత్యక్షములు అంటే ఇంద్రియాలకు ముందున్నది ఏదైనా సరే. ఇంద్రియాలకు ఎదురుగా ఏవున్నా సరే, మనకు ఆ ఇంద్రియాల ద్వారా తెలుస్తూ ఉంటే అది ప్రత్యక్ష ప్రమాణం. కళ్ళకు రూపము, చెవులకు శబ్దము, నాలుకకు రుచి, చర్మానికి స్పర్శ, ముక్కుకు వాసన అని ఈ 5 అక్షాలకు, 5 ఇంద్రియాలకు, పంచేంద్రియాలకు పంచ తన్మాత్రలుగా అవన్నీ తెలుస్తూ ఉంటాయి. రంగు, రుచి, వాసన, స్పర్శ, శబ్దము అని. కాబట్టి వాయువుని తెలుసుకునేందుకు ప్రత్యక్ష ప్రమాణము స్పర్శ ఆల్రెడీ ఉన్నది. ఎందుకో మరి స్పర్శను అదృష్ట లింగంగానే చెప్తూ ఉన్నారిక్కడ. స్పర్శను అదృష్ట లింగంగా చెప్తూ ఉన్నారు. గాలిని అద్రవ్యం అంటూ ఉన్నారు. కానైనా మాత్రము గాలిని ద్రవ్యాల గ్రూప్‌లో చెప్పి స్టార్టింగ్ అసలు వెంటనే అథాతో ధర్మాలు చెప్తాను వినండి. ధర్మాలంటే ఇక్కడ గుణాలు చెప్తాను విను. తెలుసుకుంటే ఏంటంటే అభ్యుదయం, నిశ్రేయసము. ఇదెక్కడుంది అంటే వేదాల్లో ఉంది. ఇదిగో ఇవన్నీ తెలుసుకోవడం అవసరము అని చెప్పి వెంటనే ద్రవ్యం
అని డిఫైన్ చేసుకుంటూ వాయువు అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ అద్రవ్యం అని చెప్తారు. మళ్ళీ ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణంతోటి తెలియదు అంటారు. స్పర్శతో మాత్రం తెలుస్తుంది అంటారు. స్పర్శ ఒక్కటే అదృష్ట లింగం అంటారు. మరి రుచి, వాసన గూడా స్పర్శ లాంటి లింగాలే కదా! దాని గురించి మాట్లాడరు. సరే అట్లా ఉంది పరిస్థితి. వాయు సన్నికర్షే ప్రత్యక్షాభావాత్ దృష్టం లింగం న విద్యతే. సామాన్యతో దృష్టాచ్చ అవిశేషః. మళ్ళా ప్రత్యక్ష ప్రమాణం వల్ల తెలియదు గాలి. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ అనుమాన ప్రమాణంతో తెలుసుకోవాలి మనము. అనుమాన ప్రమాణాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. పూర్వవత్, శేషవత్, సామాన్యతో దృష్టం అని 3 అనుమాన ప్రమాణాలని మన వాళ్ళు అంగీకరించారు. పూర్వవత్ అంటే ఇంతకు ముందు మనకు తెలియాలి. అగ్ని ఉన్నది అంటే పొగ వస్తూ ఉంటుంది అని మనకు జనరల్‌గా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడైనా పొగ కనిపిస్తే ఆటోమేటిక్‌గా అదిగో అక్కడ అగ్ని ఉన్నట్టున్నది అని కనిపెడతాము. అది పూర్వవత్ అనుమాన ప్రమాణము. ఇంతకుముందు చూసినట్టు మనకిప్పుడు తెలుస్తూ ఉంటుంది. లేదా మబ్బులు, మబ్బులు ఒకవేళ కనిపిస్తున్నాయనుకోండి, వర్షం కురుస్తుంది అని తెలుస్తూ ఉంటుంది. ఇంకొక అనుమాన ప్రమాణం ఏంటంటే శేషవత్. ఏదో రోడ్ల పైన నీళ్ళని చూసి వర్షం కురిసినట్టుంది అని కనిపెడతాం. అట్లా. మూడో ఆప్షన్ ఏంటంటే, సామాన్యంగా అంతటా జనరల్‌గా ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటుందని మనకు తెలుస్తుంటుంది. జనరల్‌గా ఇట్లా ఉంటుందని. సామాన్యంగా ఇట్లానే జరుగుతుంటుందండి అని చెప్పినప్పుడల్లా సామాన్యతో దృష్టం అది. ఇక్కడ వాయువుని మనం వేరే రకంగా తెలుసుకోలేము. స్పర్శ అని ఒకటున్నది గానీ అది గూడా కష్టము. మరెట్లా తెలుసుకుంటామంటే అనుమాన ప్రమాణంతోటి తెలుసుకోవాలి. సామాన్యంగా ఏదో చెట్లు చిన్న చిన్నవైతే చెట్లు, కొంచెం పెద్దవైతే ఆకులు కదులుతున్నాయనుకోండి. గడ్డి కదులుతున్నదనుకోండి. చూసి ఓహో! అదిగో గాలి కదులుతున్నట్టున్నది. అక్కడ గాలి ఉన్నట్టున్నది అని చెప్పుకుంటాము. ఆ రకంగా సామాన్యతో దృష్టమన్న అనుమాన ప్రమాణంతో మనం దాన్ని తెలుసుకోవాలని చెప్తున్నారు. మరి స్పర్శ సామాన్యతో దృష్టం వల్ల అదిగో చెట్లు ఊగుతున్నాయి, లేదా ఆకులు కదులుతున్నాయి, పూలు రాలుతున్నాయి, గడ్డి కదులుతున్నది, ఏదో కర్టెన్స్ కదులుతున్నాయి, కాగితాలన్నీ ఎగురుతున్నాయి, కాబట్టి గాలి ఉంది అని మనం అనుమాన ప్రమాణంతోటి తెలుసుకోవాల్సింది అంత మాత్రంతోనే తెలుసుకోవాల్సింది గాదు గదా! చర్మానికి తాకుతుంటే గాలి ఉందని తెలుస్తూనే ఉంటుంది గదా మరి. ఎందుకో ప్రత్యక్ష ప్రమాణాన్ని స్పర్శ ద్వారా డైరెక్ట్‌గా ఇంద్రియానికి తెలిసే విషయాన్ని పక్కన బెట్టి, సామాన్యతో దృష్టమన్న అనుమాన ప్రమాణంతోటే దాన్ని తెలుసుకోవాలని ఎందుకు చెప్తున్నారో తెలియదు. పైగా ఇదంతా తస్మాత్ ఆగమికం అని జెప్పారు. ఇదంతా వేదంలో ఉంది అని జెప్పారు. వేదంలో ఉన్నది అని చెప్పిన దాంట్లో ఒకటో రెండో ఆల్రెడీ వేరుగా చెప్తున్నారు. స్పర్శ ఒకటే గాదు, గాలికి శబ్దం గూడా ఉంటుందని చెప్తుంది మరి వేదము. వేదం చెప్పిన దాంట్లో కొంత తీసుకొని మిగిలింది వదిలిపెట్టి వేదంలో ఉంది అని చెప్తున్నారు. వేదంలో చెప్పింది అంతా చెప్పట్లేదు మన వాళ్ళు. నేను నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని ఇన్ని రకాలు ఎందుకు చెప్పుకోవాలంటే, వేదంలో ఉన్నది ఈ విషయం అవును నిజమే. గాలికి స్పర్శ ఉంటుందని చెప్తారు. కానీ స్పర్శ మాత్రమే గాదు, దానికి శబ్దం కూడా ఉంటుంది. పైగా గాలి ప్రత్యక్ష ప్రమాణంతోటి చర్మమన్న ఇంద్రియంతోటి తెలియబడుతూ ఉంటుంది. అది కూడా చెప్తుంది వేదము. ఇక్కడ కొన్ని అటు ఇటుగా చెప్తున్నారు. వాళ్ళ మనసులో ఏమి భావిస్తున్నారో. అయితే ఒకవైపు వేదం చెప్పిన దాంట్లో ఉన్న విషయాలు ఇక్కడ మనకు కలవట్లేదు. ఒకవైపు మనకు స్వానుభవం వల్ల సొంత పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వల్ల మనం తెలుసుకునేవి గూడా మ్యాచ్ అవ్వట్లేదు. మూడోది మన సైన్స్ టెక్స్ట్ బుక్స్‌లో చెప్పిన విషయాలు గూడా మ్యాచ్ అవ్వట్లేదు. కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు జేస్తున్నారు. ఇవాల్టికి ఇక్కడికి 17వ సూత్రం దగ్గర ఆపుదాము. మిగిలిన సూత్రాలు వచ్చే వారం చూసుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.